తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను ఓల్వా కార్లో ఉన్నాను. ఎస్, ఎందుకున్నాను అంటే బాలీవుడ్ టు టాలీవుడ్, టాలీవుడ్ టు కాలీవుడ్, కాలీవుడ్ టు శాండిల్వుడ్, ఇలా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండస్ట్రీలో మనకి హీరో హీరోయిన్ చాలా బాగా అందంగా కనిపించాలంటే ఫ్యాషన్ డిజైనర్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆమెకు ఎవరికి డేట్స్ ఇవ్వరు, ఎవరికి దొరకరు. నేను ఒక ఫ్లైట్లో పట్టేశాను అనమాట ఆమెని. ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరికి కూడా ఆమె ఫ్యాషన్ డిజైనర్. కీర్తి సురేష్, తమన్నా, ఇలియానా, రాశి ఖన్నా అండ్ మన సుమా కనకాల, రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉందన్నమాట. మన హీరోయిన్ కన్నా ఈ హీరోయిన్ చాలా అందంగా ఉంటారు. ఒకసారి ఇప్పుడు నేను చూపించబోతున్నాను. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ దీప్తి గణేష్ గారు. హాయ్ మేడం. హాయ్ హాయ్, వెరీ నైస్ ఏంటి టు మేడం, మీట్ యు. బాహుబలి సినిమాలో తమన్నా ఉన్నట్టున్నారు మేడం మీరు. That's మీరు so పోయి sweet ఫ్యాషన్ of డిజైనింగ్ you. చేస్తున్నారు. That's Huh? really nice of you. Huh? So happy to ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ See టు సీ యూ మ్యామ్. ఎందుకంటే మా హీరోయిన్స్ని అంత అందంగా చూపిస్తారు స్క్రీన్ మీద. మంచి మంచి డ్రెస్సుల్లో యువరానుల్లా కనిపిస్తారు మాకు. అఫ్ కోర్స్ మీరు కూడా యువరానులాగే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. thank you. మీరు Thanks. ఇండస్ట్రీకి రావాలా కానీ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు అందరూ వరుసగా హిట్లు ఇచ్చేస్తారు మీకు హీరోలతో. You're being so sweet కానీ ఆ ఏజ్ అయిపోయింది ఇప్పుడు. నిజంగా చాలా బిజీగా ఉంటారు. అలాంటిది నాకు దొరికారు నిజంగా నా ఫ్లైట్లో. వెంటనే నేను ఐడెంటిఫై చేశాను. మీ ఇన్స్టాలో కొన్ని రీల్స్ చూసినప్పుడు, మీ కొన్ని కాస్ట్యూమ్స్ చూసినప్పుడు, ఐ థింక్ మీరు ఫ్యాషన్ డిజైనర్ కదా అని చెప్పేసి అడిగినాను. ఫ్యాషన్ డిజైనర్, సారీ క్యూరేటర్. ఓకే. సో లవ్ ఫర్ సారీస్ అది ఏంటంటే నా కలెక్షన్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇట్స్ లైక్ ఏంటంటే శారీ స్పెషల్లీ కొనాలి అంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. ఓకే. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అది మనం కట్టుకుంటే ఎలా ఉంటుంది, ఏ అకేషన్ కట్టుకుంటే ఎలా ఉంటుంది అని కూడా విజువలైజ్ చేసుకోగలగాలి. సూపర్. అండ్ ఆల్సో రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ పీసెస్ ఆఫ్ శారీస్ ఏంటంటే నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ క్యూరేట్ చేసి పెట్టుకోవటం అండ్ కంప్లీట్ స్టైలింగ్ చేయటం ఇంట్లోనే. ఓకే. ఇప్పుడు ఎలానో విజయవాడ వచ్చాం కాబట్టి మేడంతో పాటు ఇంటర్వ్యూ అనుకున్నాను. ఒకసారి మేడం ఇల్లు వెళ్ళి అసలు మేడం ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ముందు ఎక్సైటెడ్గా ఉంది, ఎలా ఉంటుందో దీప్తి గారి హౌస్ చూద్దామని. ష్యూర్, మీరు వస్తే జనరేషన్స్ బ్యాక్ నుంచి ఉన్న సారీస్ కూడా చూడొచ్చు. జనరేషన్స్ బ్యాక్ నుంచి అసలు నాది ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు నాకు సారీస్ అంటే ఇంత పిచ్చి, ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ సారీస్ మీరు డిజైన్ చేస్తూ ఉంటారు. ఓకే. మీరు లైవ్ షోస్లో చూసే ఉంటారు. డైలీ మినిమమ్ ఆఫ్ 60 సారీస్ చూపిస్తాం. ఓకే. సో ఆన్ అన్ యావరేజ్ ఐ థింక్ అరౌండ్ 3000 ప్లస్ సారీస్ మనం స్టూడియోలో ఉన్నాయి. బట్ ఇప్పుడు మీరు ఇంటికి వస్తే 3000 ప్లస్ సారీస్. ఓకే. సో మీరు ఇంటికి వస్తే అది ఇల్లా లేకపోతే ఇది మినీ స్టోరా అని కూడా అనిపిస్తుంది. ఇంట్లో ఏముండవా, సారీస్ ఏ ఉంటాయా? నాకు మా మదర్ కి సారీస్ అంటే మరి పిచ్చి ఈ అండి. సారీస్ అన్ని అమ్మిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు? దానికి ఇంకొక ఇల్లు ఉందా? పిల్లలు ఉన్నారు కదండి ఖర్చు చేసేయడానికి. ఓకే. సూపర్. మన టాప్ హీరోయిన్స్ అందరికి కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసే దీప్తి గణేష్ గారి హౌస్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇల్లు ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చెప్తున్నారు ఎన్నో జనరేషన్స్ నుంచి ఉన్న శారీస్ కూడా ఇప్పటికి కూడా ఆ కలెక్షన్ మా ఇంట్లో ఉంది అని కూడా. ఒకసారి వెళ్దాం, దగ్గరలో వచ్చేసాం. నిజంగా మేడం చూసేయాలి ఇవాళ. డెఫినెట్గా. సో రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ సారీస్. ఇదివరకు పాత కాలం ఏంటంటే వెండి గోల్డ్ నుంచి చేసేవాళ్ళు. అవునవునవును. ఆ సారీ స్టిల్ ఉన్నాయి. ఆ సారీ మా మదర్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మెటల్ డిటెక్టర్ ఉంటుంది కదా, అవును. ఇప్పుడంటే ఇట్స్ వెరీ ఈజీ. అవును. ఆమె చీర కట్టుకుని వెళ్ళినప్పుడల్లా అది బీప్ బీప్ అయ్యేదంట అప్పట్లో. ఎప్పుడు ఇట్స్ లైక్ అరౌండ్ 80s లో అలా. సో ఆ ప్యూర్ వెండి, ప్యూర్ గోల్డ్ తీగతో చేసినవి ఆ శారీస్ మా మదర్ ఆమె అలా సేవ్ చేసి పెట్టుకున్నారు. ఆమె పెళ్ళప్పటివి, మా అమ్మమ్మ ఆమెకి ఇచ్చినవి. సో జనరేషన్స్ నుంచి ఉన్న శారీస్ ఉన్నాయి. వెండితో ఉన్న శారీస్ మీరు ఉంచుకోండి, గోల్డ్ తో ఉన్న శారీస్ మాకు ఇవ్వండి. బట్ శారీస్ వెండితో చేసిన, దేంతో చేసిన, ఇప్పుడు 2 గ్రామ్ గోల్డ్ జరీ ఏది చేసినా కానీ బ్యూటిఫుల్ శారీస్ అన్ని మీకు మా స్టోర్ లో ఉంటాయి. ఓకే. కొన్ని నా పర్సనల్ కలెక్షన్, మా మదర్ పర్సనల్ కలెక్షన్ అయితే ఇక్కడ మన ఇంట్లో ఉంటాయి. ఓకే, చూద్దాం. సో ఇది మన టాప్ హీరోయిన్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ చేసే దీప్తి గణేష్ గారి ఇంటికి వచ్చాము. ఇల్లు అంటే నేనేదో చాలా నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంది బయట నుంచి చూస్తేనే. లోపల చూస్తే మీర్జాపురం ప్యాలెస్ లాగా ఉంటుందేమో.
అందరూ షాక్ అవ్వచ్చు, నిజంగా హీరోయిన్స్ కి ఫ్యాషన్ డిజైనింగ్ చేసే ఆమె ఇల్లు ఇలా ఉండబోతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ఎక్కడ కూడా నేను కూడా చూడలేదు ఇలాంటి ఒక ఇల్లు ఫ్యాషన్ డిజైనర్ కి. ఓహ్, వెల్కమ్ టు దీప్తి గణేష్ హౌస్. వెల్కమ్ రోషన్. ఏంటి రాగానే ఇవన్నీ కొత్త కొత్తగా వింత వింతగా? సో మేమంతా కొంచెం క్రియేటివ్ పీపుల్ ఎక్కువ. నేను మా మదర్ కూడా. మా ఫాదర్ వచ్చేసి ఆయన డాక్టర్. సో ఆయన బిజీ స్కెడ్యూల్స్లో ఉండేవాళ్ళు. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ లెట్ ఇట్ బి లైక్ శారీస్ కానీ ఆర్ ఇల్లు మంచిగా పెట్టుకోవటం కానీ, ఎక్కడెక్కడన్నా రేరెస్ట్ థింగ్స్ ఉంటే కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకోవటం. సో అవన్నీ మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. సో అందుకనే మా ఇంట్లో మీకు కనిపించేవన్నీ చాలా అక్కడక్కడ అన్ని కంట్రీస్ నుంచి కొన్ని కలెక్ట్ చేసి ఉంటాయి. సో ప్లాంట్స్ అయితే మా మమ్మీ అవార్డ్ విన్నర్. సో బెస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ మొక్కలు తనకి అవార్డ్స్ వచ్చాయి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లోనే. ఎస్ అంటే షీ హ్యాస్ రేరెస్ట్ బ్రీడ్స్. నేను ఆర్టిస్ట్, బిఫోర్ ఫ్యాషన్ డిజైనర్ నేను పెయింటింగ్ చేసేదాన్ని. సో నా పెయింటింగ్స్ కొన్ని ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. కలెక్షన్ అంతా కూడా ఈ శారీస్ కలెక్షన్ లాగే ఉన్నాయి. అమ్మమ్మలు నానమ్మలు ఆ టైం నుంచి. ఎక్కువ ఏంటంటే మంచి క్రియేటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి మా ఫ్యామిలీలో అందరికి. ఏంటి మేడం ఇల్లు ఇంత బాగుంది, ఇవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసి కట్టించిన ఇల్లా లేకపోతే? ఇదంతా మా మమ్మీ క్రియేటివిటీ అండి చెప్పాలంటే. సో మా మమ్మీకి తగ్గట్టే మంచి అల్లుడు కూడా వచ్చాడు, ఆయన మంచి క్రియేటివ్ పర్సన్. ఓకే. సో సినిమాకి వెళ్ళాల్సిన పని కూడా లేదు, ఇంట్లోనే థియేటర్ ఉంది. ఎక్కువ ఏ సినిమాలు చూస్తారు? అంటే మీరు డిజైనింగ్ చేసే హీరోయిన్ సినిమాలే చూస్తారా ఇక్కడ? నేను ఎక్కువ హారర్ మూవీస్ చూస్తానండి. ఓకే. సో మంచి ఎక్కువ మాకు ఇంట్రెస్ట్ ఏంటంటే సాంగ్స్, మ్యూజిక్. సో దాని గురించే యాక్చువల్లీ సెటప్ చేసుకున్నాం. ఎందుకంటే బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి. బిజీ స్కెడ్యూల్స్ ఉండి మళ్ళీ బయటికి వెళ్ళి థియేటర్లో అది ఇది కష్టమని. సో మా కంప్లీట్ సెటప్ ఏదున్నా, పార్టీస్ అవ్వాలన్నా, గ్యాదరింగ్స్ అవ్వాలన్నా, ఏదున్నా ఇంట్లో చేసుకోవాలి అన్నట్టే ఇల్లు మొత్తం మేము యాక్చువల్లీ డిజైన్ చేయించాం. మేడం ఏదైనా హీరోయిన్ వచ్చారా మీ ఇంటికి? హీరోయిన్స్ అసలు నిజంగా మీరు డిజైనింగ్ చేసే హీరోయిన్స్ ఇలాంటి ఇల్లు ఉండదేమో నా అదొక డౌట్ ఇప్పుడు అందరికి ఈ వీడియో చూసిన తర్వాత. ఇదంతా పర్సనల్ ఇంట్రెస్ట్ అండి. సో పర్సనల్ ఇంట్రెస్ట్తో యాక్చువల్లీ చేయించుకున్నాం ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ హౌస్. మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఏంటంటే ఏదన్నా స్పెషల్ గ్యాదరింగ్స్ ఏమన్నా చేసి, మా గ్యాదరింగ్స్ కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ అందరం లైక్ టు గ్యాదర్ ఇన్ టు స్పెండ్ సమ్ గుడ్ టైం. సో అలాంటివన్నీ ఇంట్లోనే అయ్యేటట్టు ఉండాలి అని. సో అన్నిటికీ స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఇంట్లోనే. సో ఇంట్లోనే మీకు అవుట్డోర్ పార్టీస్ చేసుకోవాలన్నా దెర్ ఇస్ అ ప్లేస్, మూవీస్ చూడాలన్నా దెర్ ఇస్ అ ప్లేస్. పైన ఉంది. నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్. అండ్ ఆల్సో మా పెళ్ళిళ్ళు, మా హల్దీ ఫంక్షన్స్ అన్ని కూడా పైనే జరిగాయి, ఓపెన్ ప్లేస్ లో. సూపర్. మీరు చెప్పారు అమ్మమ్మలు నానమ్మల తరం శారీస్ కూడా కలెక్షన్ ఉంది అని, వెండి గోల్డ్ తో చేసింది. చూద్దాం ఫస్ట్ అవి. చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ కొంత కలెక్షన్ ఉంది అనమాట. అసలు ఏ రూమ్ లో డబ్బులు ఉన్నాయి, ఏ రూమ్ లో నగలు ఉన్నాయి, ఏ రూమ్ లో చీరలు ఉన్నాయి అర్థం కావట్లేదు ఈ ఇంట్లో. ఏంటి మేడం కలెక్షన్ ఎక్కడ ఉంది? ఇందుకి మంచాల కింద ఎక్కడైనా పెట్టారా? Come, let's have a look. Oh, super. సో ఇదంతా మా మదర్ శారీస్ కలెక్షన్. తనకు ఒక శారీ ఉంటే 4 బ్లౌజెస్ ఉంటాయి దానికి. మిక్స్ అండ్ మ్యాచ్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. మేము ఏదో డిజైనర్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం అనుకుంటున్నాం. నేను చిన్నప్పటి నుంచి మేబీ అవన్నీ చూసి ఆ క్రియేటివ్ థాట్స్ ఉన్నట్టున్నాయి. సో అవన్నీ ఏంటంటే మా మమ్మీ కాన్సెప్ట్సే, చిన్నప్పటి నుంచి తను చేసినవే. సో తనకు ఒక్కసారి ఉంటే వేరు అకేషన్కి ఎలాంటి బ్లౌజెస్ వేసుకోవాలని తను బ్లౌజెస్ అన్ని డిజైన్ చేయించుకున్నాడు. తనవి చాలా చాలా కలెక్షన్ ఆ జనరేషన్ లో 80s లోనే తను అలా చేయించుకున్నారు. సో ఏంటంటే మనం ఇప్పుడు మగ్గం వర్క్స్ అని, ఎంబ్రాయిడరీస్ అని ఇప్పుడు మనం చేయించుకుంటూ ఉంటాం. తన మొత్తం తనే పర్సనల్ గా డిజైన్ చేయించుకునేవాళ్ళు. లవ్ మ్యారేజ్ అంటే ఇది? లేదు లవ్ మ్యారేజ్ కాదు. తనకి 16 years కి పెళ్లి అయిపోయింది. లవ్ మ్యారేజ్ ఛాన్స్ లేదు. సో మంచి డాక్టర్ అని మా డాడీని ఇచ్చి పెళ్లి చేస్తారు. డాడీ డాక్టర్ అన్నమాట. ఐ డాక్టర్. సో మనకి ఇక్కడ ఐ హాస్పిటల్స్ ఉన్నాయి, వైజాగ్, శ్రీకాకుళం, రాజమండ్రి. సో తను ఏంటంటే యూజువల్లీ సీజన్ బట్టి కూడా శారీ కలెక్షన్ పెట్టుకుంటారు మమ్మీ. సమ్మర్స్లో అయితే కొంచెం లైట్ కలర్స్, ఈజీ టు క్యారీ అలాంటివి. సమ్మర్లో ఫంక్షన్స్ ఉంటే మళ్ళీ పట్టు చీరలు కట్టుకోలేము, దానికి ఎలాంటివి గ్రాండ్గా ఉండేవి కావాలి.
వాటికి ఉంటాయి మన కోటా శారీస్ అని లైక్ 2 lakhs అలా ఉంటాయి, లైట్ వెయిట్ 2 lakhs ఒక్కొక్క శారీ శారీ. ఎస్, అమ్మ కట్టుకునేది. మీరు కోటా కట్టుకునేది ఒక sarees. 5 lakhs ఉంటాయా మేడం? నేను డిజైన్ చేస్తున్నానుగా అందరికి. మీరు ఒక 5 lakhs శారీ కట్టుకుంటారా? 5 lakhs మేము ఈవెన్ సింపుల్ది కట్టుకున్నా దాని వాల్యూ 5 lakhs ఉండేటట్టు కనిపించేలా చేస్తాం. అదే కదా మా డిజైనర్ స్పెషల్. ఓ, ఇప్పుడు అర్థమైపోయింది హీరోయిన్స్ ఎందుకు అంత అందంగా కనపడుతున్నారో మాకు. ఎగ్జాక్ట్లీ, స్టైలింగ్ అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. ఓకే. సో అలాంగ్ విత్ ఒక శారీ కట్టుకుంటే దానికి ఎలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, ఎలాంటి మేకప్ వేసుకోవాలి, కంప్లీట్ లుక్ డిజైన్ చేయటం, దట్ ఈస్ అంటే మై పర్సనల్ స్పెషాలిటీ. ఓకే. సో దాని గురించనే నా దగ్గరికి ఈవెన్ పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు లైక్ జయసుధా గారు కానీ, రోజా గారు కానీ, వాళ్ళందరూ లైక్ పర్సనల్ స్టైలిస్ట్. నేను వాళ్ళ పిల్లలకి చేశాను. నేను జబర్దస్త్ మీరే చేశారా? జబర్దస్త్ ఆల్మోస్ట్ 5 years మనం చేసాం. ఓ, జయసుధా చాలా గారి అందంగా కోడలు కనిపించారు మేడం. అండ్ తను ఒక స్టేజ్ లో మీరు లుక్ ట్రాన్స్ఫర్మేషన్ చూసుంటారు. సారీస్ నుంచి కంప్లీట్ తను లాంగ్ గౌన్స్ కి అవును, ఇండో వెస్టర్న్ స్టైల్ కి వచ్చారు. అది స్టార్ట్ చేసిందే మనం. జబర్దస్త్ లో నిజంగా రోజా గారు ఎంత అందంగా కనిపిస్తారో ప్రతి ఎపిసోడ్ లో కూడా, చాలా అంటే చాలా బాగా తను కనిపిస్తారు. చాలా ఫస్ట్ లో చాలా ఆలోచించేవాళ్ళు, నేను శారీస్ కాకుండా ఏమన్నా వేరే అవుట్ఫిట్ వేసుకుంటే సెట్ అవుతుందా లేదా, అండ్ ఆల్సో తనున్న ప్రొఫెషన్ కూడా సెట్ అవ్వాలి. ఏదో ఒకటి అలా వేసేసుకోలేరు. దానికి మంచి స్టైలిష్ గా అట్ ది సేమ్ టైం మంచి డీసెంట్ గా కనిపించేటట్టు డిజైన్ చేసింది మనమే. మేడం బంగారం చీరలు ఓపెన్ చేద్దాం, తక్కువలేకపోతున్నాం ప్రతి. ఓకే. సో ఇవన్నీ మీకు మీరు ఇక్కడ చూసే జరీ ఉన్న శారీస్ అన్ని వీటిలో ఆ మమ్మీవి కాబట్టి మీకు అన్ని ప్యూర్ సిల్వర్ జరీవే ఉంటాయి. ఓకే. సో అవి ఏంటంటే శారీకి ఇంకా వాల్యూ ఉంటుంది. ఇదివరకు అనేవాళ్ళు శారీస్ ఏంటంటే పాతవైపోయాయి అంటే కరిగిస్తే వెండిది ముద్దిచ్చేవాళ్ళని. సో అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే నేను కొంచెం మమ్మీకి తన శారీస్తో పాటు మోడర్న్ బ్లౌజెస్ నేను సెట్ చేసి పెట్టాను. అక్కడ ఉన్న కంప్లీట్లీ తను ట్రెడిషనల్వి, ఇవి ఏంటంటే కొంచెం నేను తనకి మిక్స్ అండ్ మ్యాచ్ అలా అన్నట్టు చేసి పెట్టాను. సిల్వర్, గోల్డ్, సిల్వర్వి అండ్ దెన్ గోల్డ్వి ఉన్నాయండి. జరీ ఉన్నదంతా దీస్ ఆర్ ఆల్ ప్యూర్. మమ్మీవి ఉన్నవంతా ప్యూర్. ఓకే. సో చాలా మంది నా లైవ్ షోస్ చూసే వాళ్ళకి ఈ బ్లౌజెస్ గురించి తెలిసే ఉంటుంది. దిస్ కలంకారీ బ్లౌజెస్ ఆల్ ఓవర్ వరల్డ్ మనం ఫేమస్. మేము డాలస్ లో యుఎస్ లో ఎక్కడ చేసినా దీప్తి గణేష్ కలంకారీ బ్లౌజెస్ అంటే చాలా డిమాండ్ ఉంది. సో ఇది పర్సనల్ కలంకారీ బ్లౌజెస్ కలెక్షన్. వాళ్ళందరూ చాలా మంది అనుకుంటూ ఉంటారు కలంకారీ బ్లౌజ్ ఒక స్టైలే కదా, దానికి మేము ఎన్ని మోడల్స్ అని వేసుకుంటాము అని. బట్ నా దగ్గర ఉండే కలంకారీ బ్లౌజెస్ మీరు మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి, ఫిగరేటివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఫ్లోరల్స్ ఉంటాయి, కంప్లీట్ ఇవన్నీ న్యాచురల్. మళ్ళీ ఫ్రూట్స్ నుంచి ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ ఇవి. కంప్లీట్ న్యాచురల్. మీకు అంతనే చూడండి ఆర్టిఫిషియల్ డైస్ ఉన్న కలర్స్ ఉండవు మీకు ఎక్కడ. ఏ ఫ్రూట్ నుంచి తీసేది? పొమోగ్రానైట్ ఫ్లవర్ పెటల్స్ నుంచి తీసినవి, ఆకుల నుంచి తీసినవి, అవన్నీ న్యాచురల్ కలర్స్. కలంకారీ అంటేనే ఇప్పుడు మనకి మార్కెట్ లో కెమికల్ వచ్చేసాయి, బట్ మనం చేసేదంతా కంప్లీట్ న్యాచురల్. పొమోగ్రానైట్ అనుకుంటా, చూడండి రెడ్ గా ఉంది. యా, అండ్ ఫ్లవర్స్ నుంచి కూడా. మ్యాంగో అనుకుంటా, ఎల్లోగా ఉంది. మేబీ ఇది ఏం ఫ్రూట్ ఉంటుంది? మీరు చాలా డెలిషియస్ పేర్లు చెప్పేస్తున్నారు. బట్ ఇది ఆరెంజ్, ఇది మటుకు ఆరెంజ్. చూడండి ఆరెంజ్లో ఉంది. ఇది బత్తాయి అనుకుంటా. అండ్ లీవ్స్ కూడా. అది చెప్పాను, కరెక్ట్గా చెప్పాను. కరెక్ట్గా ఇవన్నీ ఆ లీవ్స్ నుంచి తీసినాయి అనమాట. సో ఇదంతా మనకేంటంటే ఇప్పుడున్న మోడర్న్ బ్లౌజెస్ వి కొంచెం ట్రెడిషనల్ టచ్ తో డిజైన్ చేసి. ఎంత ఉంటుంది ఇది ఒక్కొక్క బ్లౌజ్? మనకి బ్లౌజెస్ వచ్చేసి అరౌండ్ 20,000 అండి. 20,000 20,000 బ్లౌజ్. సో పైన అంతా మీరు ఈవినింగ్ కూల్గా కూర్చోడానికి ఫ్యామిలీ అంతా అలా ఏదైనా ప్లాన్ చేశారా? యా, మా వెడ్డింగ్స్ వి జరిగిన ఈవినింగ్ గ్యాదరింగ్స్ అన్ని ఇక్కడే. ఓకే. ఇలాంటి ఇల్లు చూసినప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు ఇలాంటి ఒక ఇల్లు కడతామా అని. కట్టకపోయినా పర్వాలేదు, మేడం గిఫ్ట్ గా ఇస్తారు. ఓకే. సో ఒక స్టేజే కట్టేసుకున్నారా? ఫంక్షన్స్ కి, నా హల్దీ ఫంక్షన్ అవన్నీ ఇక్కడే జరిగాయి అనమాట. ఓకే. సో ఈవినింగ్ టైంలో పార్టీస్ కానీ దేనికైనా కానీ. సో మమ్మీకి ఏంటంటే అన్ని ఇంట్లో ఉంటే ఇట్ విల్ బి నైస్, అందరం ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అవ్వచ్చు కదా అని, బయటికి వెళ్ళకుండా అలా. ఓకే. సో మొక్కలు తనకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వీటిలో ఏంటంటే లైక్ 60 years 50 years ఇవన్నీ మొక్కలు కూడా ఉన్నాయి. ఈ బాన్సై అవి అంటారు కదా, కింద బేస్ ఎంత బ్రాడ్ ఉంటే అంత ఓల్డ్ అని. ఓకే. సో ఇవన్నీ తను చాలా ఇంట్రెస్ట్ తో కొనుక్కున్నారు, చాలా ప్లేసెస్ నుంచి తెప్పించారనమాట. సో ఇవన్నీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అవడానికి, గ్యాదరింగ్స్ వాటికి. సూపర్.
అండ్ దెన్ ఈ ఇంట్లో మీరు చూసే ప్రతిదీ కూడా లైక్ దిస్ లైట్ ఇస్ ఫ్రమ్ దుబాయ్ విజిట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం. ఓకే. సో అలాగే ఇంట్లో ప్రతి ఎలిమెంట్ మేము వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు షాప్ చేసింది. మేడంది ఫస్ట్ ఇంటర్వ్యూ. హీరోయిన్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, మేడం గురించి తెలుసుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. విజయవాడలో ఇల్లు చూడటానికి 10 నిమిషాలు పడుతుంది, హైదరాబాద్లో ఇల్లుకి ఒక 1 అవర్ పడుతుంది. హైదరాబాద్లో స్టూడియోలో చూడాలి మీరు. ఓకే. ఇక్కడ ఎవరు మేడం? వెంకయ్యనాయుడు గారితో ఉన్నారు. మా ఫాదర్. సో మా డాడ్ చాలా మంది ఫేమస్ పొలిటీషియన్స్ అందరికీ వాళ్ళకి సర్జరీ కావాలంటే మన హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటారు. ఓకే. ఎందుకంటే మా డాడీ ఆయన పర్సనలైజ్డ్ సర్జరీస్ ఆయన చేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే అందరికీ ఒకేలాంటి సర్జరీ ప్రాసెస్ సెట్ అవ్వదు. హాస్పిటల్ నేమ్ ఏంటి? సంధ్య హాస్పిటల్స్. సంధ్య మా అక్క పేరు. చాలా ఫేమస్ అయితే. చాలా ఫేమస్. ఎప్పుడు అడగలేదు అక్క పేరు ఎందుకు పెట్టారు, నా పేరు ఎందుకు పెట్టలేదు? నేను చెప్పండి. అప్పుడు నేను ఇంకా పుట్టలేదు. ఆల్రెడీ అప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేశారు, ఒక పల్లెటూరులో స్టార్ట్ చేశారు. నేను పుట్టినప్పుడు విజయవాడలో స్టార్ట్ చేశారు. సో 1986 ఇస్ లక్కీ నంబర్ అన్నమాట మా ఫ్యామిలీలో అందరికి. అండ్ నా డేట్ ఆఫ్ బర్త్. ఓ, ఈయన మీ బ్రదరా? మా బ్రదర్, యంగర్ బ్రదర్. ఇద్దరు డాక్టర్స్ అన్నమాట. తను హాస్పిటల్ మేనేజ్మెంటే చేశాడు. ఇతనా? yes, భార్గవరావు మునగపాటి. యా, బ్రదర్ కూడా డాక్టర్. బ్రదర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్. మమ్మీ అడ్మినిస్ట్రేషన్, తనేమో హీ హాస్ డన్ కోర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఉన్నారు నాన్నగారా? యా. ఓకే. సో పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి మెయిన్ రీజన్ పేరెంట్స్. ఆయన ఒక డాక్టర్ అయినప్పుడు కూడా పిల్లలందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో పెట్టారు. నాన్నగారి పేరేంటి? డాక్టర్ ఎంఎన్ రాజు. డాక్టర్ ఎంఎన్ రాజు గారు దాదాపు 7 లక్షల సర్జరీలు చేశారని 7 మదర్ చెప్పారు. లక్షలు ఫ్రీ సర్జరీస్ చేశారు. Oh my ఫ్రీ God. సర్జరీస్. గ్రేట్. రియల్లీ అ గ్రేట్ పర్సన్. చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు, మాకు చూపు వస్తుందని నమ్మకం లేదు, మీరు దేవుడు అని చాలా మంది చెప్పారండి, మీరు సర్జరీ చేస్తే చూపు వస్తే మీరే దేవుడు, మీరు చేసిన తర్వాత కూడా రాలేకపోతే ఇంకా అది దేవుడు శాపం అనుకుంటాం, మీరు తప్పితే మాకు వేరే అసలు ఇంకా దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ అని ఎంతో మంది పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఈ మెసేజ్ జనానికి చెప్పారు కదా, జనం నాకు స్టార్ట్ చేస్తారు కామెంట్లు, మెసేజ్లు. ఆయన 7 లక్షల మందికి చేశారంట, మాకు కూడా ఫ్రీగా చేపిస్తారా చెప్పారా దీప్తి గారికి చెప్పి అని. డాడీ 4 years బ్యాక్ చనిపోయారు. Okay. లేకపోతే ఇంకా ఎంతో లక్షల మందికి నిజంగానే ఆయన చేసేవాళ్ళు. ఓ, ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? మా బ్రదర్. బ్రదర్ చూసుకుంటున్నారు, మా మదర్, ఇద్దరు చూసుకుంటున్నారు. ఓకే. బ్రదర్ ఏం ఇంకా- చేస్తారు ఇంకా? యా, డెఫినెట్ గా ఆ సర్వీస్ ఇంకా ఉందండి. వీ డూ ఫ్రీ ఐ క్యాంప్స్ చేస్తూ ఉంటాం. సూపర్ మా. సో ఎనీహౌ నిజంగా ఫ్యామిలీని, మీ హౌస్ని చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజులు ఎక్కడ కూడా మేడం ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు, ఎందుకంటే తను స్క్రీన్కి ఎప్పుడు కూడా వెనకే ఉంటారు. తనకున్న ప్రొఫైల్ని కూడా పెద్ద ప్రొఫైల్ అయినప్పటికి కూడా ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో తనేంటో, తన వర్క్ ఏంటో, పర్సనల్ లైఫ్లో తన వర్క్ ఏంటో అంతవరకే ఉంటారు. ఫస్ట్ టైం స్క్రీన్ మీదకి రావటం దీప్తి గణేష్ గారు. నిజంగా చాలా విశేషాలు మేడం గురించి తెలుసుకునే వాళ్ళకి, తెలుసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ఇంటర్వ్యూ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ ఆల్సో. మై ప్లెజర్.